కృష్ణా జిల్లా అవనిగడ్డ శాసనసభ్యుడు అంబటి బ్రాహ్మణయ్య కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఉదరకోశ వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. బ్రాహ్మణయ్య మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి కృష్ణా జిల్లాకు తరలించారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు సమీపంలోని టోల్ ప్లాజా వద్ద భౌతిక కాయానికి తెలుగుదేశం ఎమ్మెల్యేలు దేవినేని ఉమామహేశ్వరరావు, శ్రీరామ్ తాతయ్య, తంగిరాల ప్రభాకర్, మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ నివాళులర్పించారు. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆ తర్వాత బ్రాహ్మణయ్య భౌతిక కాయాన్ని స్వగ్రామం వక్కపట్ల వారిపాలెం తరలించారు. మార్గమధ్యంలో నందిగామ, విజయవాడ, పామరులో తెలుగుదేశం నాయకులు అంజలి ఘటించారు. ఈ సాయంత్రం 4 గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తారు. అటు బ్రాహ్మణయ్య మృతి పట్ల తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు సంతాపం తెలిపారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి, కృష్ణా జిల్లాకు తీరని లోటని అన్నారు. సాయంత్రం జరిగే అంత్యక్రియలో చంద్రబాబు పాల్గొననున్నారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా అంబటి మృతికి సంతాపం ప్రకటించారు. 9 సంవత్సరాల పైగా కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ కష్టకాలంలో పార్టీకి అధ్యక్షుడిగా, గ్రామ స్థాయి నుంచి వార్డు మెంబర్ నుంచి మరి సర్పంచ్గా, సమితి అధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా, మరి పార్లమెంటు సభ్యుడిగా బ్రాహ్మణయ్య గారు ఎన్నో సేవలు అందించారు. ప్రజా జీవితంలో మచ్చ లేకుండా, ఆరోపణలు లేకుండా ప్రజా జీవితం గడిపి పార్టీ పట్ల, సిద్ధాంతాల పట్ల అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి బ్రాహ్మణయ్య గారికి వాళ్ళ ప్రజలందరూ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మరి వారు ఒక క్రమశిక్షణ కలిగిన జీవితం కలిగిన వ్యక్తి. ఆయన ఆకస్మిక మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. తెలుగుదేశం పార్టీ లెజిస్లేచర్ పార్టీ పరంగా కూడా వారి కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం.